నెక్స్ట్ నెంబర్ సిస్టంలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫ్యాక్టర్స్ అండ్ డివైజర్స్, కారణాంకాలు లేదా భాజకాలు. సో ఈ కారణాంకాలు లేదా భాజకాలు అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మీరు ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేది రావటం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్లో వస్తుంది మీకు. సో ఫ్యాక్టర్స్, కారణాంకాలు. మరి ఫ్యాక్టర్ అంటే ఏంది? సో ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 24 అనే నెంబర్ తీసుకుందాం. సో ఈ 24 నెంబర్ని ఏదైనా ఒక సంఖ్య చేత భాగిద్దాం, n చేత. సో ఎక్స్ అనేది చేత, ఎక్స్ అనే నెంబర్ చేత భాగిద్దాం. చూడండి, ఎక్స్తో డివైడ్ చేస్తే సో దీనికి రిమైండర్ ఎంత రావాలంటే 0 రావాలి. సో అంటే రిమైండర్ ఆఫ్ 24/x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఈ ఎక్స్కు పాసిబుల్ అయినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ యొక్క విలువలనే 24 యొక్క కారణాంకాలు అంటాము. 24 యొక్క కారణాంకాలు. మరి ఎక్స్ విలువ ఏమేమి పెడితే 24కి 0లు అవుతాయో చూడండి. సో ఎక్స్ వాల్యూస్ ఏమేమి పాసిబుల్ పెడితే, ఎక్స్ వాల్యూ 1 పెడితే 24ని భాగిస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 2 పెడితే 24ని భాగిస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 3 పెడితే 24ని భాగిస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 4 పెడితే 24ని భాగిస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 5 పెడితే భాగిస్తుందా? భాగించట్లేదు. సో ఎక్స్ వాల్యూ 6 డివిజిబుల్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 8 డివిజిబుల్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 12 డివిజిబుల్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 24 ఈజ్ డివిజిబుల్. సో ఇవన్నీ కూడా ఎక్స్ యొక్క వాల్యూస్. వీటిని ఏమంటామంటే, సో వీటినే ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటాము. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటాము. మరి ఈ 24ని వీటికి ఏమంటామంటే గుణిజము అంటాము. 24ని ఏమంటాం మనం? గుణిజము. 24 is the multiple of 1, 24 is the multiple of 2, 24 is the multiple of 3, 24 is the multiple of 4, 24 is the multiple of 6, 24 is the multiple of 8, 24 is the multiple of 12, 24 is the multiple of 24. సో 24 ఇక్కడ ఉన్న వాటిని మేము ఫ్యాక్టర్స్ అంటాము. 24ని ఏమంటామంటే మల్టిపుల్ అంటాము. సో మరి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయండి? 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో వీటి యొక్క కారణాంకాలు ఎన్ని వచ్చినాయంటే మనకి 8 వచ్చినాయి. వీటిని ఈ ఎక్స్ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం 24కి కారణాంకాలు అంటాము. కారణాంకాలు లేదా భాజకాలు అని కూడా అంటాము. కారణాంకాల సంఖ్య అనేది ఎలా ఉంటుందంటే, చూడండి, కారణాంకాల సంఖ్య అనేది సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అర్థం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్లస్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ప్లస్ 1. సో కారణాంకాల మొత్తం కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇందులో ప్రధాన కారణాంకాల సంఖ్య ప్లస్ సంయుక్త కారణాంకాల సంఖ్య ప్లస్ 1. మొత్తం కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రధాన కారణాంకాల సంఖ్య ప్లస్ సంయుక్త కారణాంకాల సంఖ్య ప్లస్ 1. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. 120కి గల కారణాంకాల సంఖ్యను కనుక్కోండి. చూడండి, 120కి గల కారణాంకాల సంఖ్య కనుక్కోమంటుండో. మరి 120కి గల కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే ఫస్ట్ మనం 120ని ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. చూడండి, 120 కెన్ బి రిటన్ యాస్ 120 కదా. సో దీని ఏం రాయొచ్చు? సో 15 into 8 రాయొచ్చు. అంటే 8 into 15 రాయొచ్చు కదా. 8 into 15. 8 అంటే 2 cube ఇంటూ 15 అంటే 3 into 5. సో పైన ఏం లేదంటే పవర్ 1, ఇక్కడ పవర్ 1. సో 120 రాస్తున్నాం 2 cube into 3 power n into 5 power 1గా రాస్తున్నాం.
ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నాడు, కారణాంకాల సంఖ్య అంటుండు. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఉన్నటువంటి పవర్కి ఒకటి యాడ్ చేయాలి. సో 3 + 1 ఇంటూ ఇక్కడ పవర్కి ఒకటి యాడ్ చేయాలి. సో 1 + 1 ఇంటూ ఇక్కడ పవర్కి ఒకటి యాడ్ చేయాలి. సో 1 + 1. సో 3 + 1 అంటే 4 ఇంటూ 1 + 1 అంటే 2. సో 1 + 1 అంటే 2. సో మొత్తం 4 2s are 8, 8 2s are ఎంత అంటే 16. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి మనకి, 16 వచ్చినాయి. ఇది మెథడ్ 1. అంటే సో మరి ఇది ఎలా యూజ్ చేసినాం అంటే ఏదైనా ఒక సంఖ్యని ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఫస్ట్ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు సో n అనే సంఖ్యని ఇక్కడ ఏబిసిలు ఏంటంటే ప్రధాన సంఖ్యలు, ఏబిసిలు ఏంటి ప్రధాన సంఖ్యలు అయినప్పుడు అప్పుడు కారణాంకాల సంఖ్యకి ఫార్ములా ఏంటంటే కారణాంకాల సంఖ్యకి పవర్లో ఉన్నటువంటిది ఒకటి యాడ్ చేయాలి. సో p + 1 ఇంటూ q + 1 ఇంటూ r + 1, ఇది ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే p + 1 ఇంటూ q + 1 ఇంటూ r + 1, ఇది ఫార్ములా. సో మరి వితౌట్ యూజింగ్ ఫార్ములా మనం, సో ఇది ఫస్ట్ మెథడ్, మీ అందరికీ తెలిసినటువంటి మెథడ్. సో మనం ఈ ఫార్ములా మెథడ్ లేకుండా మనం ఈజీగా సాల్వ్ చేద్దాం. చూడండి, సో మనకి 120 కదా. సో 120 ఏ రాస్తాం మనం, 2³ ఇంటూ 3⁻1 ఇంటూ 5⁻1 రాస్తున్నాం, 5⁻1. ఇప్పుడు చూడండి మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ 2⁻3 అంటే అర్థం ఏంటంటే, ఇక 2⁻3 అంటే అర్థము 2 వాల్యూ పవర్ వాల్యూ 0 కానించి 3 వరకు, 2⁻0 2⁻1 2⁻2 2⁻3 అని అర్థం. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 2⁻3 అంటే 2⁻0 2⁻1 2⁻2 2⁻3. అదేవిధంగా 3⁻01 అంటే 3⁻0 3⁻1. నెక్స్ట్ ఇక్కడ 5⁻1 అంటే 5⁻0 5⁻1, 5⁻0 5⁻1. చూడండి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. సో ఇక్కడ ఎన్ని వచ్చినా మనకి 4 ఇంటూ, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఇంటూ, సో ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి మనకి 2. సో 4 2s are 8, 8 2s are ఎంత అంటే 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7200. 7200కి గల కారణాంకాల సంఖ్యను కనుక్కోండి. 7200కి గల కారణాంకాల సంఖ్య కనుక్కోమంటుండు. సో 7200, మరి దీన్ని ఏ రాయొచ్చు మనం, సో 100 ఇంటూ 72 రాయొచ్చు. సో 100ని ఏ రాయొచ్చు, సో 5² ఇంటూ 25 ఇంటూ 4 కదా, అంటే 2² ఇంటూ 5² 100ని. నెక్స్ట్ 72 అంటే 8 9s are, సో 8 అంటే 2³ 9 అంటే 3². సో ఇక్కడ మొత్తం దీన్ని 2�5 ఇంటూ 3² ఇంటూ 5², ఇది కంపల్సరీ అందరికీ రాయటం రావాలి. సో 100ని ఎలా రాస్తున్నాం మనం, 100ని రాయొచ్చు 25 ఇంటూ 4 రాయొచ్చు. 4 అంటే ఏంది 2², 25 అంటే ఏంది 5². నెక్స్ట్ 72 అంటే 8 ఇంటూ 9, 8 అంటే 2³, సో 9 అంటే 3². సో ఇప్పుడు ఇలా వచ్చింది మనకి. సో ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాయొచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక పవర్కి ఒకటి యాడ్ చేయాలి కదా. 6 ఇంటూ 3 ఇంటూ 3, 6 ఇంటూ 3 ఇంటూ 3. చూడండి 6 3s are 18, 18 3s are ఎంత అంటే 54, 18 3s are 54 is the correct answer. Next, find the number of prime factors of 120. 120కి గల ప్రధాన కారణాంకాల సంఖ్యను కనుక్కోండి.
ప్రధాన కారణాంకాల సంఖ్య ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటుండు. సో 120 నేనైతే చెప్పుకున్నాం మనం 2 క్యూబ్. ఎందుకు 120 ఎంతో ఒకసారి క్లియర్గా 15 into 8 రాయొచ్చు. 120 నేను రాయొచ్చు, 15 into 8. ఎవరికైనా రాకపోతే ఎలా రాయాలో చూడండి. సో 15 8 సార్ ఎంత 120. సో 15 నేను రాయొచ్చు, 3 into 5 into 8 నేను రాయొచ్చు 2 క్యూబ్. సో ఇక్కడ చూడండి రైట్. ఇక ఇప్పుడు మన అడిగింది ఏంటిది? ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగిండు. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే పవర్లో ఉన్న వాటిని యాడ్ చేస్తూ వచ్చేది ఆన్సరు. పవర్లో ఉన్న వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 1 + 1 + 3, 1 + 1 + 3 అంటే సో ఆన్సర్ ఏంటంటే 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7200. 7200కి గల ప్రధాన కారణాంకాల సంఖ్యను కనుక్కోండి. సో 7200 ఇంతకుముందు రాసిన మనం 7200. సో 7200 రాయొచ్చు. సో 72 into 100 అని రాయొచ్చు. 72 అంటే 8 into 9. సో 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. నెక్స్ట్ 100ని 425 కదా. సో 4 into 20.4 అంటే 2 స్క్వేర్, 25 into 5 స్క్వేర్. సో ఓవరాల్ ఇది నేను రాయొచ్చు మనం 2^5 into 3 స్క్వేర్ into 5 స్క్వేర్. మనం అడిగింది నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగిండు. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రధాన కారణాంకాల సంఖ్య. సో పవర్లో ఉన్న వాటిని యాడ్ చేయాలి. పవర్లో ఉన్న వాటిని యాడ్ చేస్తే 5 + 2 + 2, 5 + 2 + 2 అంటే మొత్తం ఎన్ని వస్తున్నాయి అంటే 9 వస్తున్నాయి. టోటల్గా ఎన్ని వస్తున్నాయి? 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. 120కి గల సరి కారణాంకాల సంఖ్యను కనుక్కోండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటుండు. సో 120. సో 120 నేను చెప్పుకున్నా మనం 2 క్యూబ్ ఇంటూ 3^1 into 5^1. 120 నేను రాయొచ్చు మనం 2 క్యూబ్ ఇంటూ 3^1 into 5^1. ఎప్పుడైతే మన ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడో, సో ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సో 2 యొక్క మినిమం, 2 యొక్క పవర్ అనేది సో మినిమం పవర్ ఆఫ్ 2, మినిమం పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలంటే 1 ఉండాలి కంపల్సరీ. మినిమం పవర్ ఎంత ఉండాలంటే 1 ఉండాలి. అంటే 2^0 అనేది తీసుకోవద్దు. 2 యొక్క ఘాతాంకం మినిమం ఎంత ఉండాలంటే 1 ఉండాలి. 2 యొక్క ఘాతాంకం మినిమం ఎంత ఉండాలి? 1 ఉండాలి. సో ఇక్కడ చూడండి ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏం చేయాలంటే మీరు 2 యొక్క పవర్కి ఏమి యాడ్ చేయొద్దు. 2 యొక్క పవర్ ఎంత ఉంటుందో అదే తీసుకోవాలి. సో ఇక్కడ క్లారిటీగా మీకు అర్థం కావడం కోసం 2 యొక్క పవర్ మినిమం ఎంత ఉండాలని చెబుతున్నాం అంటే 1 ఉండాలని చెబుతున్నాం. లేదు ఇలా గుర్తుంచుకుంటా అంటే 2 యొక్క పవర్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి, దానికి 1 యాడ్ చేయవద్దు. 2 యొక్క పవర్ ఎంత ఉంది మనకి? సో పవర్ ఆఫ్ 2 ఈజ్ 3. సో యూ విల్ టేక్ ద పవర్ ఆఫ్ 3, పవర్ ఆఫ్ 2. సో మనం ఏం చేయాలి? 2 యొక్క పవర్ ఎంతైతే ఉంటుందో దాని వాల్యూని తీసుకోవాలి, దానికి 1 అనేది యాడ్ చేయవద్దు. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 into ఇవ్వండి 3 into ఇక్కడ 1 ఉంది కదా, దీనికి యాడ్ చేయాలి 1 + 1 ఇంటూ దీనికి 1 + 1. సో ఓవరాల్గా మనకి 3 into 2 into 2. సో 3 2s are ఎంత అంటే 6, 6 2s are ఎంత అంటే 12. సో 120కి గల సరి కారణాంకాల సంఖ్య ఎంత వస్తుందంటే మనకి 12 వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7200. చూడండి 7200 మనం
దీన్ని ఎట్లా రాయొచ్చు 2^5 ఇంటూ 3² ఇంటూ 5² అని రాయొచ్చు. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో నేర్చుకున్నాం. మరి అడిగింది ఏంటిది? నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సో సరికారణాంకాల సంఖ్య అడిగిండు. సరికారణాంకాలు అంటే 2 యొక్క పవర్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. సో 5 ఇంటూ ఇక్కడ 2 ఉంది కదా, 2కి 1 యాడ్ చేస్తే 3. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2కి 1 యాడ్ చేస్తే 3. సో 5 3s ఆర్ ఎంత? 15. 15 3s ఆర్ ఎంత అంటే సో 45. సో ఆన్సర్ ఎంత అంటే 45 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.